ఏమిటి బాబు, ఏమిటి సంగతి? ఏమండి మరేమోనండి. ఇదిగో అండి గిండి అంటే మనుషుల మధ్య గండి పెట్టినట్టు ఉంటుంది. ఎంత చక్కా నన్ను మావయ్య అని పిలు, దగ్గరైనట్టు ఉంటుంది. నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే. అలాగే మావయ్య. అది గది. ఇప్పుడు చెప్పు మావయ్య. వంటవాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెట్టడం లేదు. మన తిండి తిట్టు, మనకి తిండి పెట్టనంటాడా? ఏమొచ్చిందట? పోయేకాలం వచ్చి ఉంటది. అయితే టైం వచ్చింది, పద. తాతయ్య నువ్వురా. ఇదిగో వంటన్నా, ఆకలి దంచేస్తుంది, టిఫిన్ పట్రా. టిఫిన్ లేదు గిఫిన్ లేదు, ఉండే అవతలకే. ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెగుతున్నావా ఏంటి? ఒళ్ళు ఇట్ట పెంచావు. అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు అంతే. కొట్టరా సోడా. ఈడికి సోడా వేస్ట్ బెదరా. అంతేనంటావు? అంతే. సరే కానీ కానీ చపాతీ పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కింద నుంచి వచ్చా. వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా, టిఫిన్ పెడదు గాని. బెటా చట్నీ వేయి, ఇంకా వేయి, ఇంకా ఇడ్లీలు పట్టరా. బాలు, అమ్మా ఏంటమ్మా? ఏంటమ్మా? పేదవా, నా కడుపుని ఎందుకు పుట్టలేదురా నువ్వు? పుట్టకపోతేనే ఇప్పుడు నీ కడుపులో పెట్టుకుని చూసుకోవచ్చు కదా అంట. ఆడవాళ్ళు రాకెట్లు నడుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ బీడీ కాల్చలేనా? ట్రై చేద్దాం. ఏం కావాలమ్మా? ఏం కావాలమ్మా? చెప్తా. ఒకటి. ఏంటది? అది. అదంటే ఎవరితో చెప్పవు కదా? చెప్పను. ఒట్టు? ఒట్టు ఎవరితో చెప్పండి. చెప్పండి అమ్మా. ఒక బీడీ ఇవ్వు. బీడియా? షాక్ తర్వాత తినొచ్చు. ముందు బీడీ ఇచ్చే. ఒక 100 రూపాయలు ఉంటుందా? 100 కాదమ్మా, 10 పైసలే. ఉంచుకో. ఇది ఎలా అంటించాలి? నేను అంటిస్తా. అబ్బా, లోపల బగ్గం అంటుంది. టేస్ట్ బాగానే ఉంది. అమ్మో డాడీ, చేతిలో బీడీ. ఇప్పుడు ఎలా? ఏమిటమ్మా చేతిలో? ఏం లేదురా, నా చేతిలో ఏం లేదే. ఏమంట సుబ్బారావు? ఏమంటావు? ఏం లేదు నాన్న, చూడండి, ఏం లేదు. పదండి. సార్, బీడీ జేబులో పడేస్తే ఏమైతుంది సార్? ఏమవుద్ది? ఏమైనా పడి ఉంటది. గట్లనా సార్? బీడీకి అగ్గుంటే ఏమైతుంది సార్? పిచ్చి సన్నాసి, జేబు కాలిపోద్ది, చర్మేమో బొబ్బలెక్కిపోద్ది. బొబ్బలెక్కితే ఏం చేయాలి సార్?
అది కూడా తెలిసావుదంట్రా. బర్ణాలు రాయాలి. కట్టనా ఆ. అయితే ఇప్పుడే పోయి బర్ణాలు తీసుకొస్తా. ఇప్పుడు బర్ణాలు ఎందుకురా? ఎందుకంటే నీ జేబులో కాలుతున్న బీడి ఉన్నది. ఆ! కోరి పడేసింది. ఛీ! ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా, ముందు చెప్పొచ్చు కదా. నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది. అయినా నువ్వు ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మా ఆవిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది. తాగింది. నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది. కొట్టింది. నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు. నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రాం పెట్టామని జోకర్ లాంటి వాడిని ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాడిని, పైగా నమ్మకస్తుని, అంతా నా మాటే నమ్ముతారు. కాదనుకో, కాదనుకో. ఛీ, దుర్మార్గుడు, వదలు. వదలు. వాడు వాడు ఏంటి చెల్లెమ్మా మొహమాట పడతావేంటి అంట. బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగింది ఏంటి? ఆ గురునాథ నన్ను నన్ను నరతరసాల సినిమా చూసా? అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మ నిట్టాకే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలా గెడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రమ్మ వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లెమ్మా గుడ్డు చప్పుడు కాకుండా పని అయిపోద్ది. అట్ట కానీ చెప్తా. అరే గుండు, సార్ 5 అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా. కిస్కా మిస్కా ఈ రోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తుందో ఏంటో. పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా. ఏమైందిరా? 5 అయింది. అరే గుండు, యూనిఫామ్ లో ఉన్న నాకు గోలీ సోడా కొట్టాలనిపిస్తుంది ఏంటి? కిస్కా మిస్కా. కిస్కా మిస్కా, కిస్కా మిస్కా, కిస్కా మిస్కా. ఆగో, నేను కొడతాను సార్. కిస్కా మిస్కా దా, కిస్కా మిస్కా దా, కిస్కా మిస్కా, కిస్కా మిస్కా, కిస్కా మిస్కా. అరే నేను సోడాలు కొట్టడం ఏంట్రా? రక్తదారి చూడాలి కొట్టే అలవాటు ఉందేమో. పీడాలు కట్టే అలవాటు కూడా ఉందా? ఉండొచ్చు. నీ ఫేస్ లో అంత నవ్వెందుకురా? ఇప్పుడే పై ఆఫీసర్ నన్ను చూస్తే నేను ఏమైపోతాను రా? సార్ గోలీ సోడా. మిస్టర్ సత్యమూర్తి, వాట్ ఇస్ దిస్? ఒక పోలీస్ ఆఫీసర్ వి సోడాలు అమ్ముకుంటున్నావా? జంతుకలగా సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ చేస్తున్నావా? యు ఆర్ సస్పెండెడ్. సార్ రోడ్డు మీదనే సస్పెండ్ చేశారా? సార్ ఇది కిస్కా మిస్కా. ఏంట్రా, నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు మీదనే సస్పెండ్ చేయిస్తావురా? నీ ఫేస్ కి ఆ నవ్వెట్లా వస్తుందిరా? డోంట్ టాక్. ఆ? అసలు నీకు కిస్కా మిస్కా జబ్బుందని చెప్తే ఆ. సస్పెండ్ చేయడమే కాదు, టోటల్ గా ఉద్యోగం బూస్ట్ అయిపోతుంది. ఆ. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అదర్వైజ్ ఎస్పీ గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తా. ఏంట్రా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీ గుండు చిత్త కొడతా. ఏంటి కొట్టేది? ఆ. సోడాలు కొట్టుకో.